భూమి మీద మనం కూడా ఉన్నాం. సో వాళ్ళు ఫేస్ చేసే సమస్యలన్నీ మనం కూడా ఎదుర్కొంటాం. అయితే వాళ్ళకి మనకున్న వ్యత్యాసం ఏంటంటే, వాళ్ళు సృష్టికర్తను ఎరగని వాళ్ళు కాబట్టి తినేదాని విషయంలో, కట్టేదాని విషయంలో, నివాస విషయంలో, ఇతర అవసరాల విషయంలో వాళ్ళు విచారపడతారు. ఎందుకంటే వాళ్ళకి సృష్టికర్త తెలియదు. ఆయన ఏంటో, ఆయన బలం ఏంటో, ఆయన జ్ఞానం ఏంటో, ఆయన చేయగలిగేదేంటో వాళ్ళకి తెలియదు. అసలు ఆయన ఎవరో తెలియదు. కాబట్టి తండ్రి తెలియని ఒక అనాథ బిడ్డ తన జీవితాన్ని గురించి తాను విచారపడ్డట్టు వారు విచారపడతారు. వాళ్ళు అన్యులు, నన్ను ఎరగనోళ్ళు. కానీ నువ్వు నన్ను ఎరిగిన వ్యక్తివి. సృష్టికర్త తెలుసు నీకు. నిన్నెవడు నిర్మించాడో అతడు నీకు తెలుసు. నీ జన్మకెవరు కారకుడో, నీ ఉనికికి ఎవరు ఆధారమై ఉన్నాడో ఆయన